హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అతి ప్రియమైన కుటుంబ సభ్యులకు వీరాంజనేయులు ప్రేమతో వ్రాయినది. ఆఖరి కోరికగా కుటుంబం అంతా గోవాలో నా అస్థికలు కలుపుతారని నమ్ముతున్నాను. అండ్ ఈ కాంబో అసలు శ్రీలక్ష్మి గారిని, బ్రహ్మానందం గారిని, నరేష్ గారిని జంధ్యాల మూవీస్ లో చూసేవాళ్ళం ఈ కాంబోస్ మనం. సో మళ్ళీ మీ మూవీలోనే చూస్తున్నాము. కథ రాసుకున్నప్పుడు వీరాంజనేయులు అనే క్యారెక్టర్ పుట్టక ముందరే, వీరాంజనేయులు అన్న పేరు ఆలోచించక ముందరే బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నది ఫిక్స్ బేసికలీ. ఇంకా అంటే ఆయన తప్పితే, అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, దీని గురించి ఒక వాయిస్ ఇవ్వాలి, ఓ లెజెండరీ వాయిస్ ఉండాలి. లెజెండరీ వాయిస్ అన్న వెంటనే నా మైండ్లో తట్టిన టాప్ నేమ్ బ్రహ్మానందం గారు. సో అలా బ్రహ్మానందం గారు వచ్చేసారు. తర్వాత కథ రాస్తున్న క్రమంలో ఇంకా నరేష్ గారు తప్పిస్తే ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఎలా సార్, అంటే లైక్ మీరు ఇంతమందిని, అంటే శ్రీలక్ష్మి గారిని వీళ్ళందరినీ కన్విన్స్ చేయగలిగారా చాలా ఈజీగానే? యా అండి, అది అంటే కథ తీసుకొచ్చిందండి అందరినీ. అంటే ఆ క్రెడిట్ నేను కూడా తీసుకోలేను. లైక్ ఎవ్రీ వన్ కథ విన్నారు, కథ విన్న వెంటనే ప్రతి ఒక్కరు ఎస్ చెప్పారు. నరేష్ గారు లైక్ యూనో వాళ్ళ మేనేజర్కి వాళ్ళకి చెప్పారంట. నాకు దట్స్ వాట్ హీ టోల్డ్ మీ, లైక్ ఇది ఎంతలో చేస్తున్నాం ఏంటి ఇవేమీ పట్టించుకోకుండా ఫస్ట్ ఈ సినిమాను ఓకే చేయండి అని చెప్పారంట. ఆయన అంతేనండి, అదో టైపు. అయినా కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పండి. కాబట్టి కథ నాదే, కష్టాలు వాళ్ళవి. అయినా ఇదేం కాన్సెప్ట్ అండి, అస్థికలు కలపడానికి ఎవరైనా గోవా వెళ్తారా? ఒక ఐడియా విన్న వెంటనే అరే భలే ఉందే అనిపించాలి అనుకున్న థాట్ నుంచి పుట్టింది. చాలా బ్యాడ్ షేప్ లో ఉన్న ఒక వ్యాన్ దొరికింది. ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ అండ్ దెన్ మై డిఓపి అంకుర్ అండ్ 3 of us మేము కూర్చొని కలెక్టివ్లీ ఆ కార్ని ఎట్లా షేప్ చేయొచ్చు అది ఇది అని అనుకొని ఫైనలీ వి గేవ్ ఏ షేప్. పవిత్ర గారు రావడం, ఆ కార్ని తీసుకొని రావడం, హే నా బేబీ వచ్చేసింది అని నరేష్ గారు వచ్చేసరికి ఈయన కార్ అన్నారా ఈవెంట్ అన్నారా అనేది పీపుల్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ లో కూడా అదే పెట్టారు. ఈ కారు కొత్త కార్ అవ్వాలి, ఇప్పటిదాకా లేని బ్రాండ్ లాగా చూపిద్దాం అని చెప్పేసి అన్నాడు. బట్ దెన్ పద్మిని ప్రీమియర్ ఇది కాదు, ఏదో పడాలని చెప్పి నేను సరదాగా రోజు వచ్చి బేబీ అన్నాను. బేబీ అనేసరికి అందరూ మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ ఓకే. సిగ్గులేని బతుకులరా మేము, మొత్తం ఫ్యామిలీ అంతా నిజంగానే లోఫర్స్. ఇంతేనా? మేము ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు వేరే ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీ ఇలాంటి ట్రిప్స్ తో కూడిన డ్రామాస్ అనేవి డెఫినెట్ గా వర్కౌట్ అవుతాయి స్క్రీన్ మీద. కానీ ఎందుకు మీరు ఓటీటీకే వెళ్ళారు? ఎందుకు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న డైరెక్టర్, ప్రజెంట్ యాక్చువల్గా ఈ డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే చాలా 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 కామ్గా ఈ డైరెక్టర్ సెన్సేషన్ అయ్యారు. వీరాంజనేయులు విహార యాత్ర అనే చెప్పేసి ఈటీవీ విన్లో ఒక వండర్ఫుల్ లైక్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ మూవీ బట్ మీన్ అంటే అసలు దాని గురించి చెప్పాలి అంటే నేనేం చెప్పను, ఆ డైరెక్టర్తోనే దీని గురించి చెప్పిద్దాము. కాకపోతే ఏంటంటే నిన్ననే August 14th రోజు ఈటీవీ విన్లోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంచి వ్యూయర్షిప్ తోటి దూసుకుపోతుంది అండ్ మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఈవెన్ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కామెంట్స్లో మీరు చూసినట్లయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు విత్ ట్రైలరే. సో ఎనీవేస్ ఆ డైరెక్టర్ యాక్చువల్గా అనురాగ్ గారు ఈరోజు మన స్టూడియోలోకి ఉన్నారు. సో అనురాగ్ గారిని అడిగి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అనురాగ్ గారు. హాయ్ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు హిట్ టీవీ అనురాగ్ గారు. థ్యాంక్ యూ. అనురాగ్, మీ ఫుల్ నేమ్ చెప్పండి ఒకసారి. అనురాగ్ పాలుట్ల. అనురాగ్ పాలుట్ల మీ ఇనిషియల్ అది? అవునండి. బాగుందండి మీ ఇనిషియల్, సంథింగ్ డిఫరెంట్ గా, అస్సలు గుర్తుండట్లేదు మీ ఇనిషియల్ నాకు, అందుకనే మళ్ళీ మీతోనే చెప్పించాను. రైట్ అనురాగ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగుంది. నేను నిన్న అనుకోకుండా ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఏదో వర్క్ మీద, నిన్న ఆఫ్టర్నూన్ కవర్ చేసేసాను. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మాట్లాడుకునే ముందర అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ లైక్ అంటే మీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. అసలు ఎక్కడ పుట్టారు అనురాగ్ గారు?
పుట్టడం గుంటూరు డిస్ట్రిక్ట్ వినుకొండ, బట్ నేను ఐ డోంట్ బిలాంగ్ టు దట్ ప్లేస్ అండి. ఆ టైంలో ఏదో సమ్ సిచ్యుయేషన్ వల్ల అక్కడ పుట్టాను అంతే. బట్ డాడీ నేటివ్ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్. కాకపోతే నాన్నగారి గురించి విన్నాను, ఎల్ఐసిలో వర్క్ చేయడం వల్ల మీరు ఒక ప్లేస్ లో స్టాండర్డ్ గా ఉండలేకపోయారంట. అవునండి. మై 10 classes happened in 11 schools, so that's how my education was అన్నమాట. 10 classes 11 schools లో చదివారా? గ్రేట్ మీరు అసలు. సో ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం కవర్ చేస్తాం అన్నమాట. సో ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, ఓన్లీ అదర్ స్టేట్స్ కి నో. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ. బట్ ఎక్కువ రోజులు ఒకటే ప్లేస్ లో ఉన్న అదేం లేదా? హైదరాబాద్ లోనే నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ ఫ్రమ్ లైక్ 15 years గా ఉన్నాము ఆల్మోస్ట్. బట్ దిస్ ఈస్ లాంగెస్ట్ టైం ఇక్కడే ఉన్నది హైదరాబాద్ లో. సో మీకు మంచి అనుబంధం అంటే హైదరాబాద్ తోనే అనుకోవచ్చా? హైదరాబాద్ ఇస్ హోమ్. కానీ పుట్టింది అయితే వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు అబ్బాయి మీరైతే? కాదండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. డాడీ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, వినుకొండ, రైట్. అండ్ లైక్ అంటే వన్స్ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే అసలు ఇదే ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? లైక్ మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? నేను మాస్ కామ్ చేశానండి, మాస్ కమ్యూనికేషన్. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్. ఫస్ట్ నుంచి సినిమాలోకి రావాలని అనుకున్నాను. దానికి తగ్గ కోర్స్ ఏంటి అనుకున్నప్పుడు మాస్ కామ్ అండ్ అల్వాల్ లయోలా కాలేజ్లో చదివాను. సో అప్పుడే యూస్ టు డూ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. అది అయిపోయిన తర్వాత ఒక సినిమాకి ఏడీగా చేశాను. దెన్ నో ఛాన్సెస్, నో ఆపర్చునిటీస్, నథింగ్. మూవీ అది? It's called Sahiba Subramaniam. It was released in 2013 or 14 ఆ టైంలో. అప్పటి నుంచే మీరు ఇండస్ట్రీలో ఉన్నారా? ఒక సినిమాకి ఉన్నాను. తర్వాత పెద్దగా ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఐ వెంట్ టు బాంబే. ఐ వర్క్డ్ ఇన్ ఏ కార్పొరేట్ కంపెనీ యాజ్ ఎ కంటెంట్ రైటర్. అండ్ దెన్ అరే ఏం చేయడానికి వచ్చా, ఏం చేస్తున్నావు అన్న ఫీలింగ్ వచ్చాక ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఐ స్టార్టెడ్ విత్ అనదర్ యూట్యూబ్ ఛానల్ వేర్ ఐ వర్క్డ్ యాజ్ అన్ యూట్యూబర్ ఫర్. జనరల్గా ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే లైక్ క్రియేటివ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అదర్ ఫీల్డ్లోకి వెళ్ళి అది ఎంత మంచి జాబ్ అయినా, ఎంత హై శాలరీ అయినా, ఎంత మంచి ప్యాకేజ్లో ఉన్నా చేయలేరు కదా. అది లోపల సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకుంటా. సో అది మీరు ఫేస్ చేశారు ఆల్రెడీ? ఖచ్చితంగా. అంటే నేను అసలు అంటే నాకు ఆ టైంలో అక్కడ వచ్చే శాలరీకి ఎగ్జాక్ట్లీ లైక్ ఒక 30 or 40%కి I came back to Hyderabad and 30-40% of what I was getting there. I came here and then I've been a YouTuber. But I was more happy here than I was there. అంటే మనకి వచ్చిన పని కంటే కూడా మనకి నచ్చిన పని ఎక్కువ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. Yes. మీకు నాకు ఒక చిన్న సిమిలారిటీ ఉంది. అంటే మీరు డైరెక్టర్, నేను యాంకర్, నేను కంపేర్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ సిమిలారిటీ. యాక్చువల్గా మీ కెరియర్ ఐ డ్రీమ్ తో స్టార్ట్ అయిందని విన్నాను. సేమ్ నేను కూడా ఐ డ్రీమ్ నుంచే వచ్చాను. సో ఐ ఫెల్ట్ సమ్ హ్యాపీ అనమాట. లైక్ అంటే సో ఇంత మంచి డైరెక్టర్ ఒకటే ఆర్గనైజేషన్ లో వర్క్ చేసాం ఇద్దరం అని చెప్పేసి. అండ్ ఐ డ్రీమ్ లో ఉన్నప్పుడు మీరు ఏంటి వెబ్ సిరీస్ అవి చేస్తూ ఉండేవారా? అంటే అప్పుడే మన వాళ్ళు ఐ డ్రీమ్ లో లాలోకే ప్లీజ్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారు అనమాట. ఓకే. సో దాంట్లో ఐ యూస్ టు డూ స్కెచెస్, కామెడీ స్కెచెస్ అండ్ ఆల్ దట్. అది దట్ హ్యాపెండ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2 years. And then I did a web series with iDream. It's called Raugaramai. అది iDream Originals అని separate గా రిలీజ్ చేశారు. ఓకే. It got good viewership ఆ టైంలో. ఇప్పుడు ప్రెసెంట్ మంచి యూట్యూబర్స్ గా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఫిలిం క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి, చాలా మందిని మీరే తయారు చేశారని విన్నాను. లైక్ అంటే ఇన్ ద సెన్స్ తయారు చేయడం అంటే మీరే ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పేసి తెలిసింది. ఐఎమ్ నాట్ షూర్ అండి, బట్ లైక్ ఎవ్రీవన్ ఆర్ లైక్ వెల్ సెటిల్డ్. అంటే వన్స్ మీ డైరెక్షన్ లో వర్క్ చేసి, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీ డైరెక్షన్ లోకి వచ్చి వర్క్ చేసి ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో ఉన్న కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేసింది అనురాగ్ అనే చెప్తున్నారు. దానికి మీరేమంటారు? జస్ట్ గ్రేట్ఫుల్ అండి, అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన మూవీ గురించి మనం మాట్లాడదాము. యాక్చువల్గా దీన్ని మూవీ అనొచ్చా? ఇట్స్ అ వెబ్ ఫిల్మ్. ఇట్స్ అ వెబ్ ఫిల్మ్. ఓకే. సో జనరల్గా మీకు అసలు ఎలా ఈ కాన్సెప్ట్ అంటే లైక్ మీరు చాలా మంచి ఆల్రెడీ దయా అండ్ సేనాపతి, భామకలాపం 2 వీటన్నిటికీ కూడా మీరు లిరిక్ అంటే రైటర్ గా చేశారు కదా, డైలాగ్ రైటర్ గా చేశారు కదా. ఓన్లీ డైలాగ్ రైటర్ అయినా లిరిక్ రైటర్ కూడానా మీరు? లేదండి, ఏదో ఇందులో ఒక చిన్న పాట రాసాను కానీ బట్ యూజువల్లీ డైలాగ్ రైటర్స్. ఓకే, ఇందులో సాంగ్ ఇచ్చారా మీరు? చిన్న పాట ఏదో మధ్యలో హాస్పిటల్ ఎస్కేప్ సాంగ్ కి టక్మని ఒక లిరిక్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. couldn't approach a lyricist ఆ టైంలో. సో ఇంకా సరే నేనే కూర్చొని రాసాను. జనరల్గా డైలాగ్ రైటర్స్ కి లిరిక్ రైటర్స్ కి లైక్ అంటే లిరిక్ రైటర్స్ ని మేము పోయిట్స్ అని కూడా చెప్తాము. డైలాగ్ రైటర్స్ ని కూడా పోయిట్స్ అనొచ్చా?
లేదండి, అది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ It's క్రాఫ్ట్స్ completely అండి, different డిఫరెంట్ ఆ? క్రాఫ్ట్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిరిక్ రైటింగ్లో ఎగ్జాజరేషన్ ఉంటుంది బేసికలీ. యూనో దాన్ని మనం నార్మల్గా మాట్లాడుకున్నట్టు ఉండకూడదు, కాన్వర్జేషన్లో ఉండకూడదు. లిరిక్కి ఒక చిన్న పొయిటిక్ టచ్ ఉండాలి. ఎస్ ఎస్ డైలాగ్ అన్నది మనం మాట్లాడుకున్నట్టు ఉండాలి. మనం ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా casual గా. డైలాగ్ ఒక రిధం ఉంటుంది ఖచ్చితంగా, డైలాగ్ ఒక రిధంలోనే రాయగాలి, అప్పుడే దానికి ఒక ఆ సౌండింగ్ మనకి నచ్చుతుంది బేసికలీ. లిరిక్ చాలా డిఫరెంట్ క్రాఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్యూన్కి రాస్తారు, అదే చాలా పెద్ద టాస్క్ బేసికలీ. ఎప్పుడైతే ట్యూన్కి రాస్తున్నామో ఆ ట్యూన్లో కుదిరేటట్టు పదాలు ఉండాలి, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్. అది చాలా గ్రేట్ క్రాఫ్ట్ అని నా ఫీలింగ్. లిరిక్స్ అనేది చాలా గ్రేట్ క్రాఫ్ట్. అసలు ఆ పొజిషన్ని తీసుకోవడం కూడా తప్ప. అందుకని నేను క్రెడిట్స్లో కూడా ఎక్కడ నా పేరు అలా మెన్షన్ చేసుకోలేదు ఎక్కడ, ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు బేసికలీ. నిజంగా లిరిక్స్ రాసే వాళ్ళని అవమానించినట్టు. కానీ మీరు చెప్పండి, లిరిక్ రైటర్స్ వర్క్ హార్డ్ అనిపిస్తుందా డైలాగ్ రైటర్సా? ఐ డోంట్ నో అండి, హార్డ్ ఆర్ ఈజీ అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక త్రివిక్రమ్ గారిని తీసుకున్నాం అనుకోండి, ఇస్ ద లిరిక్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది లిరిక్ రైటర్స్ చాలా మంది లిరిక్స్ ఇస్తున్నారు, అట్ ది సేమ్ టైం డైలాగ్స్ కూడా ఇస్తున్నారు. అందరి నేమ్స్ అంటే రివీల్ చేయలేంలే, కానీ ఇప్పుడు ఆయన అంటే గురూజీ అంటే అందరికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో రెండు కలిపి చేసే వాళ్ళు కూడా అలా చాలా మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో, దానికోసం అడుగుతున్నాను. రెండు కొంచెం డిఫరెంట్ క్రాఫ్ట్స్ అయినప్పటికీ కూడా రెండు కామన్ గా చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కానివ్వండి, ఒక మంచి లైక్ ఏదైనా సెంటిమెంట్ సాంగ్ కానివ్వండి రాయమంటే రాస్తారా? ఐఎమ్ నాట్ షూర్ అండి, అంటే నేనైతే ఇప్పుడు ప్రయత్నించలేదు. బట్ నిజంగా ఎవరైనా అలా రాయగలుగుతున్నారంటే నేను ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దమ్. ఓకే, రైట్. అండ్ ఈ కాంబో అసలు శ్రీలక్ష్మి గారిని, బ్రహ్మానందం గారిని, నరేష్ గారిని జంధ్యాల మూవీస్ లో చూసేవాళ్ళం ఈ కాంబోస్ మనం. సో మళ్ళీ మీ మూవీలోనే చూస్తున్నాము. చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబో అనేది రిపీట్ అయింది. అది చూసే వాళ్ళకంటే అప్పట్లో కొన్ని నరేష్ గారు బ్రహ్మానందం గారివి మంచి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. దాంట్లో శ్రీలక్ష్మి గారు కూడా నంబర్ 1 క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవాళ్ళు, బాబు చిట్టి అనుకుంటూ. సో అలానే మీకు అసలు ఈ కాంబో ఎలా తట్టింది? లైక్ అంటే ఇది మీ ఐడియానేనా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా మీకు? లేదండి, అంటే కొంత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కథ రాసుకున్నప్పుడు వీరాంజనేయులు అనే క్యారెక్టర్ పుట్టక ముందరే, వీరాంజనేయులు అన్న పేరు ఆలోచించక ముందరే బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నది ఫిక్స్ బేసికలీ. ఇంకా అంటే ఆయన తప్పితే, అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ, దీని గురించి ఒక వాయిస్ ఇవ్వాలి, ఓ లెజెండరీ వాయిస్ ఉండాలి. లెజెండరీ వాయిస్ అన్న వెంటనే నా మైండ్లో తట్టిన టాప్ నేమ్ బ్రహ్మానందం గారు. సో అలా బ్రహ్మానందం గారు వచ్చేసారు. తర్వాత కథ రాస్తున్న క్రమంలో ఇంకా నరేష్ గారు తప్పిస్తే ఈ క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే నా ఒపీనియన్ అది, లైక్ నరేష్ గారు ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ రోల్ అన్నది నా ఫీలింగ్. సో నరేష్ గారు బ్రహ్మానందం గారు ఫిక్స్ అయిపోయారు. ఈ కాంతమ్మ క్యారెక్టర్కి చాలా కిక్కాస్ యాక్టర్ ఉండాలి, అది మెలో డ్రామా అవ్వకూడదు, ఎట్ ద సేమ్ టైం ఫన్ పండకుండా ఉండకూడదు, ఆ రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి. అండ్ ఇదంతా పక్కన పెడితే ఒక ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్కి వచ్చేసరికి హోల్డ్ చేయగలగాలి. ఈ మీటర్లో ఎవరైనా కొత్త యాక్టర్ని ట్రై చేద్దామా అంటే కొత్త యాక్టర్ అంటే ఎవరు దొరకట్లేదు, రాసుకుంటున్న లెవెల్లో నేను మళ్ళీ ఇది. సో అప్పుడు ఒక్కరోజు శ్రీలక్ష్మి గారు అన్న ఐడియా ఏ రోజైతే వచ్చిందో ఇంకా నేను ఫిక్స్ ఈవిడే అని చెప్పేసి అనుకున్నాను. బట్ దెన్ ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత వేరియస్ రీజన్స్ వి థాట్ ఆఫ్ హ్యావింగ్ సమ్మన్ ఎల్స్, ఇంకెవరినైనా చూద్దామన్న థాట్ వచ్చింది. ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళని చాలా మందిని చూసి మళ్ళీ తిరిగి వీళ్ళు ఎవరు కాదని శ్రీలక్ష్మి గారికి వచ్చి శ్రీలక్ష్మి గారే చేశారు. సో కానీ ఎలా సార్ అంటే లైక్ మీరు ఇంతమందిని అంటే శ్రీలక్ష్మి గారిని వీళ్ళందరినీ కన్విన్స్ చేయగలిగారా చాలా ఈజీగానే? యా అండి, అది అంటే కథ తీసుకొచ్చిందండి అందరినీ. అంటే ఆ క్రెడిట్ నేను కూడా తీసుకోలేను. లైక్ ఎవ్రీవన్ కథ విన్నారు, కథ విన్న వెంటనే ప్రతి ఒక్కరు ఎస్ చెప్పారు. నరేష్ గారు లైక్ యూనో వాళ్ళ మేనేజర్కి వాళ్ళకి చెప్పారంట, నాకు దట్స్ వాట్ హీ టోల్డ్ మీ, లైక్ ఇది ఎంతలో చేస్తున్నాం ఏంటి ఇవేమీ పట్టించుకోకుండా ఫస్ట్ ఈ సినిమాని ఓకే చేయండి అని చెప్పారంట. లైక్ సో దట్స్ హౌ ఎవ్రీవన్ సపోర్టెడ్. సో మీరు అక్కడే ప్రూవ్ అయిపోయినట్లు. అండ్ అంతకంటే ముందు మీరు మంచి మంచి హిట్స్ ఇచ్చారు కదా. భామ కలాపం 2 అనేది ఇప్పుడు సూపర్ హిట్, అది వెబ్ సిరీస్. సో అండ్ దయా కూడా చాలా మంచి వెబ్ సిరీస్ అది, అండ్ సేనాపతి, ఎవ్రీథింగ్. అంటే మీరు ఏదైతే 3 వెబ్ సిరీస్ ఇంతకు ముందు మీరు సపోర్ట్ చేసినవి ఏవైతే ఉన్నాయో 3 కూడా నంబర్ 1 గా అంటే లైక్ అంటే ఓటీటీస్ లో చాలా బాగా రన్ అయినవి అన్ని కూడా. సో
ఇది కూడా డెఫినెట్ గా అంటే నిన్న రిలీజ్ అయినప్పటికీ కూడా ఇవాళ చూస్తే రివ్యూస్ అంటే ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆ వెహికల్ కి అసలు ఎంత క్రేజ్ వచ్చింది. అయినా ఇదేం కాన్సెప్ట్ అండి, అస్థికలు కలపడానికి ఎవరైనా గోవా వెళ్తారా? అదే లైక్ ఇట్స్ ఇట్ ఈస్ ఫన్నీ. ఇట్స్ ఫన్నీ అంటే ఇట్స్ క్వర్కీ, ఫన్నీయో కాదు తెలియదు బట్ ఇట్స్ క్వర్కీ. అంటే ఒక ఐడియా విన్న వెంటనే అరే భలే ఉందే అనిపించాలి అనుకున్న థాట్ నుంచి పుట్టింది. అంటే మలయాళంలో ఒక ఫాల్మీ అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో లో బడ్జెట్ మూవీ, అంత హై బడ్జెట్ అని చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైనా కామెంట్స్ లో చూసారో లేదో నాకు తెలియదు, అంటే ఈ మూవీ రిలేటెడ్ ఫాల్మీ మూవీకి చాలా రిలేటెడ్ ఉంది అని చెప్పేసి. వాళ్ళది ఏంటంటే డిఫరెంట్, లైక్ వాళ్ళు కాశీ వెళ్తారు, ఇక్కడ గోవా వెళ్తారు. ఇక్కడ శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ప్లే అంటే కంపారిజన్ కాదు, అలా ప్లే చేసిన దాంట్లో అక్కడ వాళ్ళ తాతగారు ఉంటారు, ఇక్కడ వాళ్ళ బామ్మగారు ఉన్నారు అనమాట హీరోకి. సో ఇలా కొంచెం సిమిలర్, లైట్ కొంచెం సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? ఆ కామెంట్స్ వచ్చాయండి ఖచ్చితంగా. సి ద డిఫరెన్స్ ఈస్ నేను ఇప్పటిదాకా ఫాల్మీ చూడలేదు. ఫస్ట్ థింగ్ ఐమ్ సారీ అబౌట్ దట్, బట్ చూడలేదా? ఇప్పటిదాకా చూడలేదు, దట్స్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే మై స్క్రిప్ట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ 2021. పోనీ నేను అవదని చెప్తున్నాను అనుకుంటే నా స్క్రిప్ట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ 2021 టైంకి అయితే ఫాల్మీ అనే సినిమా రాలేదు. బట్ ఈ కంపారిజన్ ఎందుకు వస్తుంది అన్నది నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు దిల్ చాతా హై ఉంది, ఈ నగరానికి ఏమైంది ఉంది, ఫ్రెండ్స్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ టు గోవా, రెండు అదే కదా. కానీ ఇది అది ఒకటి అని ఎవరు అనరు. ఎందుకు అంటే ఫ్రెండ్స్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ అన్న జానర్ని మనం జానర్ కింద యాక్సెప్ట్ చేస్తాం. ఫ్యామిలీ గోయింగ్ ఆన్ ఏ రోడ్ ట్రిప్ అన్నది ఇప్పుడిప్పుడే వచ్చిన జానర్ కాబట్టి వెంటనే అరే అందులో కూడా ఇలాగే జరుగుద్ది కదా, ఇందులో ఆ కంపారిజన్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఇది ఇంకా జానర్ కింద యాక్సెప్ట్ అవ్వలేదు, ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఐఎమ్ షూర్ ఇంకా ఎక్కువ ఫ్యామిలీ ట్రావెల్ ఫిల్మ్స్ వస్తాయి, జస్ట్ లైక్ ఫాల్మీ అయ్యుండొచ్చు, వీరాంజనేయులు విహారయాత్ర అయ్యుండొచ్చు, ఇంకా ఎక్కువ ఫ్యామిలీ ఫిల్మ్స్ వస్తాయి. అండ్ ఇది కూడా ఒక జానర్ కింద యాక్సెప్ట్ అవ్వబోతుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. జనరల్ గా ఏంటంటే మీరు చెప్పింది 100% ట్రూ. అది లైక్ అంటే మీరు 2021లోనే రెడీ చేసి ఉన్నట్లయితే ఇది వచ్చి వెబ్ సిరీస్ వచ్చి లైక్ అంటే ఈ మూవీ వచ్చి మలయాళంలో ఆల్మోస్ట్ ఒక 3-4 months అవుతున్నట్లుంది నేను చూసి, అంతే. సో లాంగ్ బ్యాక్. సో మనం కంపేర్ చేయడానికి లేదు. కాకపోతే మీకు ఒక చిన్న నార్మల్ గా చెప్పాను అనమాట, ఒక చిన్న క్యూరియాసిటీ కొద్ది అనుకోవచ్చు, లేకపోతే సమ్ సిమిలారిటీస్ అనుకోవచ్చు. యాజ్ ఏ ఆడియన్ గా చెప్తున్నాను, ఇది యాజ్ ఏ యాంకర్ గా మాట్లాడట్లేదు మీతో. యాజ్ ఎన్ ఆడియన్ గా ఏంటంటే నేను కింద లైక్ అంటే కామెంట్స్ చూస్తే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్రైలర్ టైంలోనే ఇవన్నీ వచ్చాయి అనమాట. అండ్ మనం ఆ వెహికల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ వెహికల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. దానికి ఏదో పేరు కూడా పెట్టినట్టు బేబీ. అండ్ నరేష్ గారితో కాకుండా పవిత్ర గారిని కూడా యూజ్ చేశారుగా ఇక్కడ ప్రమోషన్స్ కి మీరు. దట్ వాజ్ ఆల్ మార్కెటింగ్ టీమ్స్ ప్లాన్ అండి. బట్ బేసికలీ ఒక చాలా బ్యాడ్ షేప్ లో ఉన్న ఒక వ్యాన్ దొరికింది. ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ అండ్ దెన్ మై డిఓపి అంకుర్ అండ్ 3 of us మేము కూర్చొని కలెక్టివ్లీ ఆ కార్ని ఎట్లా షేప్ చేయొచ్చు అది ఇది అని అనుకొని ఫైనలీ వి గేవ్ ఏ షేప్. సో మీరు అబ్జర్వ్ చేస్తే దాని ఫ్రంట్ చూస్తే ఒక ఫేస్ లాగా ఉంటుంది అన్నమాట బేసికల్లీ. అది అలా క్రియేట్ అయింది. వచ్చినప్పుడు మా ప్రొడక్షన్ డిజైన్ రెడీ అయ్యాడు నన్ను, ఏంటి అదే బాగుంది మంచి పేరు అయినా పెడదాం కదా కార్కి అని. తన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పద్మిని ప్రీమియర్ లాగా ఏదైనా ప్రేయర్ పెడదాం అని చెప్పేసి, ఈ కారు కొత్త కార్ అవ్వాలి, ఇప్పటిదాకా లేని బ్రాండ్ లాగా చూపిద్దాం అని చెప్పేసి అన్నాడు. బట్ దెన్ పద్మిని ప్రీమియర్ ఇది కాదు ఏదో పడాలని చెప్పి నేను సరదాగా రోజు వచ్చి బేబీ అన్నాను. బేబీ అనేసరికి అందరూ మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది అనమాట. సో ఐ ఫెల్ట్ ఓకే. యాక్చువల్ గా మేము అది ఎలా ప్రమోట్ చేసినట్లు అనిపించింది అంటే పవిత్ర గారు రావడం, ఆ కార్ ని తీసుకొని రావడం, హే నా బేబీ వచ్చేసింది అని నరేష్ గారు వచ్చేసరికి ఈయన కార్ అన్నారా ఈవెంట్ అన్నారా అనేది పీపుల్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ లో కూడా అదే పెట్టారు. నరేష్ గారు మీరు కార్ గురించి మాట్లాడారా పవిత్ర గారి గురించి మాట్లాడారా అని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ సమ్ ఫన్నీ కన్వర్సేషన్. అండ్ వన్స్ మూవీ స్టార్ట్ అయినప్పుడు 2024 25th January అనుకుంటా కదా ముహూర్తం షార్ట్ మొదలైంది. 25th. నేను యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచో అప్పట్లోనే చూసాను అనమాట ఇది. రైట్ 25th స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చాలా తొందరగా అయిపోయినట్లుంది కదా. ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు? 35 days అండి. బట్ 35 days లో 5 states లో వి షార్ట్ అండ్ కంప్లీటెడ్ ది ఫిల్మ్. అంటే యూజువల్ టు గివ్ అన్ ఐడియా ఆన్ అన్ యావరేజ్ ఫర్ ఎ స్మాల్ ఫిల్మ్ 40 to 50 days ఉంటాయి. బట్ మేము 35 days లోనే వీ మేనేజ్ టు కంప్లీట్ ద హోల్ ఫిల్మ్. 35 days లో లైక్ ప్రీ అండ్ పోస్ట్ వర్క్స్ అంతా కూడా మొత్తం కలిపి ఎంత పట్టింది? అంటే కథ లెవెల్ నుంచి చాలా టైం పట్టింది. బట్ అంటే వన్స్ మూవీ అనుకుని డేట్స్ అంతా లైక్ అంటే వీళ్ళంతా ఓకే 1 year అండి. 1 year.
బట్ అయినా 1 year అంటే చాలా తొందరగా అయిపోయినట్లే కదా. యా అండి, యా చాలా త్వరగా అయిపోయినట్టు. ఇట్స్ ఆల్ ఎవ్రీవన్ సపోర్టెడ్. ఎవ్రీవన్ సపోర్టెడ్. కానీ లైక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఇది చిన్నగానే స్టార్ట్ చేసి ఉండొచ్చు కానీ బట్ వన్స్ ఇది ప్రీమియర్కి వచ్చేసరికి మంచి మంచి టాక్స్ వచ్చింది కదా. మీకు వన్స్ ప్రీమియర్ చూసి బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన బిగ్గెస్ట్ అప్రిసియేషన్ ఏంటి? వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఒక ఆయన వచ్చి నాతో అన్నమాట ఏంటి అంటే, ఈ సినిమా తీయడానికి గొప్ప డైరెక్టర్ అయితే సరిపోదు, గ్రేట్ హ్యూమన్ అవ్వాలి, యూ హ్యావ్ ఏ కైండ్ హార్ట్ అని హక్ చేసుకున్నాడు. సో దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ టిల్ డేట్. సో కైండ్ హార్టెడ్ అన్నారు కాబట్టి 90s డైరెక్టర్ ఆదిత్య హాసన్. రైట్, వావ్. మీ ఇద్దరికి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. లైక్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఆయన కూడా ఇదే ఇయర్ లో తీసిన 90s మంచి హిట్ కొట్టారు. ఆఫ్టర్ దట్ యూ. అండ్ ఆదిత్య హాసన్ గారితో నేను కూడా అంతకు ముందు అంటే ఫ్యామిలీ ఐ మీన్ 90s టైంలో మాట్లాడాను. హీస్ ఆల్సో లైక్ అంటే మీన్ ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేసే వాళ్ళే ఇలాంటి కంటెంట్స్ ఇవ్వగలరేమో అనిపిస్తుంది. అఫ్ కోర్స్ క్రియేటివ్ పీపుల్ నాకు తెలిసినంత వరకు చాలా సెన్సిటివ్ గా ఉంటారు అనుకుంటాను. బికాజ్ వాళ్ళు పైకి కనిపించడానికి ఏంటంటే క్రియేటివ్ పీపుల్ వాళ్ళకి అన్ని తెలుసు. కానీ కాకపోతే ఏంటంటే వన్స్ వాళ్ళు ఆ క్రియేటివ్ అనేది ఎమోషన్స్ కూడా వాళ్ళు క్యారీ చేసినప్పుడే ఆ క్రియేటివిటీని ఎక్కువగా పండించగలరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏమంటారు దానికి మీరు? ఇట్ మేక్ సెన్స్ అండి. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ గురించి మాట్లాడదాము. లైక్ అంటే ఇప్పుడు ఇలాంటి రోడ్ ట్రిప్స్ అనేది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే కథ పుట్టిందే మేము వెళ్ళిన ఒక రోడ్ ట్రిప్ నుంచి బేసికలీ. లైక్ అంటే సరదాగా చెల్లితో సరదాగా జరిగిన కాన్వర్జేషన్స్ వీటి నుంచే ఇట్ కేమ్ అవుట్. సో I'll tell you the story. Like so basically I was 22, 23 సంథింగ్. ఆ టైంలో నేను హైదరాబాద్లో ఉండేవాడిని. మై పేరెంట్స్ యూస్ టు స్టే ఇన్ మండ్యా అని కర్ణాటకలో ఒక ప్లేస్లో డాడ్ యూస్ టు వర్క్ దేర్. దెన్ మా చెల్లి బెంగళూరులో ఉండేది. అనుకోకుండా ఒకసారి తిరుపతికి ట్రిప్కి వెళ్ళాం అనమాట. రోడ్ ట్రిప్ కార్లో వెళ్ళాం. సో తిరుపతికి వెన్ వీఆర్ గోయింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లైక్ చెల్లికి నాకు చాలా ఈజీగా గొడవ అయిపోయేది. ఈజీగా ఇద్దరినిద్దరం హర్ట్ చేసుకునేవాళ్ళం బేసికలీ. చాలా ఈజీగా ఊరికి గొడవ అయిపోయేది అనమాట. చాలా ఈజీ కదా సిబ్లింగ్స్ కి, టీవీ రిమోట్స్ దగ్గర, వాటర్ బాటిల్స్ లో వాటర్ పట్టడానికి ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయి కదా. యా ఆఫ్ కోర్స్. సో ఈ చిన్న చిన్న ఫైట్స్ ఇట్లా అవుతూ ఉండేది, ఈజీగా హర్ట్ అయిపోయేవాళ్ళం. దెన్ అదే ట్రావెల్లో మేమిద్దరం తెలియకుండా చాలా బాగా అర్థం చేసుకున్నాం ఒకరినొకరు. అండ్ ఇది అయిపోయింది. నేను తిరిగి ట్రావెల్ అయ్యి తిరిగి బ్యాక్ వస్తున్నాను అనమాట. అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే ఈ 3 or 4 yearsలో ఇండివిజువల్గా మేము చాలా డిఫరెంట్గా గ్రో అయ్యాం. లైక్ నా ఐడియాలజీస్ మారిపోయి, నా ఫ్రెండ్ సర్కిల్ మారిపోయింది, చెల్లి ఫ్రెండ్ సర్కిల్ మారిపోయింది. బికాజ్ వీఆర్ గ్రోయింగ్ డిఫరెంట్లీ ఎట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్. దానివల్ల గొడవలు అయ్యాయి. ఇదే కనుక ఒక ఇంట్లో జరుగుంటే, ఇదే గొడవ ఒక ఇంట్లో జరుగుంటే అది దాని బెడ్రూమ్కి వెళ్ళిపోయేది, నేను నా బెడ్రూమ్కి వచ్చేవాడిని, డోర్లు క్లోజ్ చేసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం కానీ ఎప్పటికీ సాల్వ్ అయ్యేది కాదు. బట్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఏ బాక్స్, కార్ బేసికలీ. కార్లోనే కూర్చోవడం వల్ల ఏదో పాయింట్లో మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు ఇంకొంచెం బెటర్గా అర్థం అవుతాం, బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, బెటర్ బాండింగ్ క్రియేట్ అవుతుంది. సో ఫైనలీ వీ బికేమ్ మోర్ క్లోజ్ ఆఫ్టర్ ద ట్రిప్. దిస్ ఈస్ ద ఇన్స్పిరేషన్. So as I told you, there is no other inspiration for this film. It came out of life basically. Yeah. It came out from your life. From my life, from everyone's life. But it is నిజంగానే అది చాలా సిమిలర్ గా అనిపిస్తూ ఉంటది. లైక్ అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అవనివ్వండి, సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా అవనివ్వండి, జనరల్ గా ఫైటింగ్స్ అనేవి చాలా కామన్. ఇప్పుడు నాకు సిస్టర్స్ ఉన్నారు, మేము ఒక చోట ఉన్నామంటే గంటకోసారి గొడవ అవుతుంది మాకు. ఆ గొడవలు కూడా చాలా అంటే ఇందాక మీకు చెప్పినట్లు ఎగ్జాంపుల్ టీవీ రిమోట్ దగ్గర, లేకపోతే ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ వాటర్ బాటిల్స్ తాగి ఇప్పటికీ మేము వాటర్ పట్టకపోతే మా మమ్మీ ముగ్గురిని తిడుతుంది అనమాట. అలా జనరల్ గా ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలు అయినప్పుడు కొంతసేపు మాట్లాడుకోకుండా మళ్ళీ కొంతసేపు అయ్యాక అవసరం వచ్చి ఒకళ్ళతో మాట్లాడుకోవడం, సంథింగ్ ఇదంతా ఫన్నీగా అనిపిస్తూ ఉంటది. ఈ ఫన్నీనే మీరు లైక్ అంటే ఆ గొడవల్ని, ఈ ఫన్నీనెస్ ని రెండింటిని మీరు ఇందులో యాడ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది మన ఇంట్లో జరిగినట్టే అనిపిస్తుంది కదా అని చెప్పి చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. పీపుల్ పర్ల్స్ ని మీరు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి క్యాచ్ చేసి పెట్టేసినట్టున్నారు కదా. అదే అండి, అంటే ఇట్స్ బేసికలీ రిలేటబిలిటీ అండి. అంటే మనకి లైక్ ఎందుకు మనం వెళ్ళి లైక్ చిన్నప్పటి ఏదో మెమరీ ట్యాప్ అయినప్పుడు మనకు ఒక చిన్న హాయిని ఇస్తుంది బేసికలీ. మనకు తెలిసిన లొకేషన్లో షూట్ చేశారనుకోండి, ఇది నాకు తెలుసు అంటాం మనం. రిలేటబిలిటీ బేసికలీ మనకు తెలిసింది ఒకటి స్క్రీన్ మీద ఉన్నప్పుడు మనకు బాగా కనెక్ట్ అవుతాం. అదే పాయింట్ అంతే. ఈ సినిమాకి నాకు తెలిసి సెల్లింగ్ పాయింట్ కామెడీ, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నా, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఉన్నా, ద మేజర్ రీజన్ ఈజ్ రిలేటబిలిటీ బేసికలీ. ఓకే, ఎందుకు ఇంతమంది కనెక్ట్ అవుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ రిలేటబిలిటీ. బేసిక్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ అంటే మీరు వన్స్ స్టోరీ బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ స్టోరీని మీరు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లు మలయాళంలో, తమిళ్లో ఫైట్స్ లేకపోయినా, సాంగ్స్ లేకపోయినా
వర్కౌట్ అవుతుంది. బట్ తెలుగులో అలా కాదు, మనకి ఫైట్స్ ఉండాలి, సాంగ్ ఉండాలి, హీరో హీరోయిన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలి కదా. సో ఇది కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కథ. సో ఈ కథని మీరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, అసలు మీరు దీన్ని ఎలా చేయగలిగారు? లైక్ అంటే అంత ఈజీగా కన్విన్స్ అయ్యారా? చిన్న షాక్ ఉండేదండి అందరికి. అంటే కథ బాగుంది కానీ హౌ ఇట్ విల్ బి వర్కౌట్ అని, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఏంటి, ఇది కరెక్టేనా, ఇదేంటి ఇలా ఉంది అన్న ఇదైతే ఉంది. బట్ నా బిలీఫ్ ఒకటి ఉందండి, ఇప్పుడు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అనే సినిమాలో ఉన్నాయి రొమాన్స్ తో కలిపి. దెర్ ఇస్ ఎ లవ్ స్టోరీ ఇన్ ద ఫిల్మ్, వి స్పీక్ అబౌట్ ఫ్రెండ్షిప్ ఇన్ ద ఫిల్మ్, వి స్పీక్ అబౌట్ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది లైక్ మినిమం గ్యారంటీ సినిమా మనకి తెలుగులో. లైక్ యూనో we have family emotions in the film, we have comedy in the film, we have action లేకపోయినా there is a chase sequence in the film, you know. So this way నేను కేటర్ చేసింది సేమ్ ఆడియన్స్కే. నేనేమి ఏమంటారు బియాండ్ మై వే వెళ్ళిపోయి ఒక ఆర్టిస్టిక్ సినిమా చేద్దామని నేను ఏ రోజు అనుకోను కూడా. ఐ వాంట్ టు మేక్ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ అండ్ ఐ ఫీల్ వీరాంజనేయులు విహారయాత్ర ఈజ్ యాజ్ మెయిన్ స్ట్రీమ్ యాజ్ ఎనీ అదర్ ఫిల్మ్. ఐడియా లెవెల్లో ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్, యూనో. మనం లైక్ ఒక కొత్త జానర్ చెప్పకపోతే, కొత్త కథ చెప్పకపోతే విల్ బి లిమిటెడ్. ఆ కొత్త కథ చెప్పకపోతే నా వాయిస్కి ఒక వాల్యూ ఉండదు. సో అనురాగ్ పాలుట్ల అనే డైరెక్టర్ వచ్చాడు అన్నది రావాలి అంటే ఒక కొత్త కథ చెప్పాలి. సో ఐ చోస్ దిస్ స్టోరీ అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏమంటారు, చాలా కమర్షియల్ ఫిల్మ్స్ కన్నా ఇది మోర్ సేఫ్ ఫిల్మ్ అని నా ఫీలింగ్. డెఫినెట్ గా చాలా సేఫ్ ఫిల్మ్ ఇది. అంటే మినిమం గ్యారంటీడ్ ఫిల్మ్ కదా ఇది. కొంతమంది హీరోస్ చేస్తే ఈ ఫిల్మ్ డెఫినెట్ గా అంటే మినిమం గ్యారంటీ హీరోస్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు. పెద్ద హీరోస్ లో ఉన్నారు, ఇప్పుడు బి గ్రేడ్ హీరోస్ లో కూడా ఉన్నారు. అలానే కొన్ని మినిమం గ్యారంటీ ఫిల్మ్స్ అంటే లైక్ ఒక 90s కానివ్వండి, ఇప్పుడు మన మూవీ కానివ్వండి, డెఫినెట్ గా ఇవి అంటే లైక్ ఫ్యామిలీ ఇలాంటి ట్రిప్స్ తో కూడిన డ్రామాస్ అనేవి డెఫినెట్ గా వర్కౌట్ అవుతాయి స్క్రీన్ మీద. కానీ ఎందుకు మీరు ఓటీటీకే వెళ్ళారు? ఎందుకు? లైక్ ఇట్స్ ఎ కమిషన్ ప్రాజెక్ట్ బై ఈటీవీ అండి. ఓటీటీకి వెళ్ళాను బికాస్ ఈటీవీ అప్రూవ్డ్ ద ప్రాజెక్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. యా, బికాస్ I was collaborated with Dream Farmers. So Dream Farmers wanted to make this for OTT, and then we approached ETV and they approved the project and we did it. Because ఇది మీ డైరెక్ట్ ఫిల్మ్ కదా, యాజ్ ఎ డైరెక్టర్ గా దిస్ ఇస్ యువర్ ఫస్ట్ వన్. అంటే మీరు రైటర్ గా లైక్ డైలాగ్ రైటర్ గా ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా జనరల్ గా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్యూరియాసిటీగా అనుకోవచ్చు, ఒక చిన్న ప్యాషన్ లేకపోతే ఒక డ్రీమ్ ఉంటుంది. 70mm స్క్రీన్ మీద నా ఫిల్మ్ నేను చూసుకోవాలి అండ్ మీ పేరు అనేది అక్కడ డైరెక్టెడ్ బై అని చెప్పేసి రావాలి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఓటీటీస్ కూడా ఇప్పుడేం తక్కువ కాదు. ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీస్ కి కూడా మంచి రీచ్ ఉంది. అండ్ రీసెంట్ గా చాలా ఫిల్మ్స్ ఎస్పెషల్లీ తమిళ్, మలయాళం, మనం అన్ని కూడా ఎక్కువగా మనం ఇందులోనే ఓటీటీస్ లోనే చూస్తున్నాము. అయినప్పటికీ ఒక మనల్ని అక్కడ చూడాలి అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, సో దానికోసం అడుగుతున్నాను. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? ఉంటుందండి, అది మొన్న ప్రీమియర్స్ తో తీరిపోయింది. బిగ్ స్క్రీన్ మీద పేరు చూసుకున్నాను, అది తీరిపోయింది. బట్ సింపుల్ అండి, మన కథ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి బేసికలీ. దట్ షుడ్ బి ద ఎయిమ్ బేసికలీ. ఎందుకంటే లైక్ ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అన్నది చాలా హ్యూజ్ స్కేల్ ఫిల్మ్, హ్యూజ్ స్కేల్ సిరీస్. we still watched it in TVs, in laptops, in phones or whatever it is. మన ఎక్స్పీరియన్స్ ఏం డిస్టర్బ్ కాలేదు దానివల్ల. అఫ్ కోర్స్ థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ డిఫరెంట్, బట్ మేబీ నెక్స్ట్ ఫిల్మ్. ఆల్రెడీ ఏమన్నా ప్రాజెక్ట్ సైన్ చేశారా, చేయబోతున్నారా? నాట్ ఇట్ అండి, బట్ వస్తున్నాయా? వస్తున్నాయి, బట్ ఐ టేక్ సమ్ టైమ్ టు, బట్ ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ జానర్, డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ షూర్. అంటే మళ్ళీ మేము మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఫిల్మ్ ఎంత కాలంలో, లైక్ అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది ఎంత త్వరగా అయితే మంచిది. ఐ వాంట్ టు డూ ఇట్. బికాస్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవ్రీవన్ ఒక గ్యాప్ తీసుకుంటున్నారు. లైక్ అంటే ఇయర్లీ కూడా ఎవరు అంటే మినిమం 2-3 years కూడా చాలా మంది పెద్ద డైరెక్టర్స్ అయినా మూవీస్ చేయట్లేదు. అంటే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం త్వరగా తీస్తున్నారు ఇండస్ట్రీలో, కొంచెం ఫాస్ట్ గా. మిగతా డైరెక్టర్స్ ఎవరైనా కానీ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటివి తీయాలి అంటే టైం టేకింగ్ ఉంటుందా, లేకపోతే వెంటనే తీసేయొచ్చా? అది డిపెండ్స్ అండి, అంటే డిపెండ్స్ ఆన్ వేరియస్ సిచ్యుయేషన్స్. అంటే ఒక సినిమా లేట్ అవ్వడానికి, ఒక సినిమా కాదు, ఒక సినిమాకి గ్యాప్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అదే సినిమాలో డైలాగ్ లాగా గ్యాప్ అనుకోలేదు వచ్చింది అన్నట్టు, లైక్ దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ యా, ఐ విల్ హోప్ ఫర్ క్విక్ రిలీజ్ ఫర్ షూర్, ఖచ్చితంగా. అండ్ వీరాంజనేయులు విహారయాత్ర మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మూవీలో మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లైక్ అంటే ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి, లేదంటే అంటే షూటింగ్లో కానివ్వండి, అబ్బా భలే జరిగింది ఈరోజు అని చెప్పేసి ఒక మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా?
యా అంటే నాకు ఎవ్రీ 1 వీక్కి ఏదో ఒక సీన్ తీస్తాము. ఆ రోజు మటుకు హోల్ క్రూ సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే ఒక రైట్ సీన్ పడినప్పుడు ఎవ్వరు చెప్పక్కర్లేదండి, మనకు తెలిసిపోతుంది, మనసుకు తెలిసిపోద్ది. అరే ఇది వర్కౌట్ అయిపోతుందని నాకు తెలిసిపోతుంది, నాతో పాటు క్రూలో ఉన్న ఒక 200 మందికి తెలిసిపోతుంది. చెప్తున్నా మామూలుగా. అంటే నేను ఏ రోజైతే సీన్ బాగా తీసాము అందరం కలిసి అని నేను అనుకున్నాను, ఆ రోజు నాతో కెమెరా అసిస్టెంట్ కూడా వచ్చి చెప్తాడు అనమాట, అన్న ఈరోజు సీన్ చాలా బాగుందన్న. లైక్ ఇట్లాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టు మీ ఈజ్ నరేష్ గారు ఈ సినిమాని బిలీవ్ చేసిన విధానం. బేసికలీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఇట్స్ జస్ట్ అనదర్ ఫిల్మ్ ఫర్ హిమ్ కదా. బట్ హీ నెవర్ కన్సిడర్డ్ ఇట్ దట్ వే. బేసికలీ ఆయన ఏంటి అంటే ఈ సినిమాని చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే సమ్వేర్ ఆయనకి రైటింగ్ లెవెల్లో చాలా నచ్చింది, మై అప్రోచ్ యాజ్ ఎ డైరెక్టర్ ఆయనకి బాగా నచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే ఎవరో అనదర్ ఆర్టిస్ట్ ఎవరో ఆయనకి ఏదో అనురాగ్ ఈ సీన్ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని ఎవరో ఆర్టిస్ట్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఆయన అన్నారంట, లైక్ అనురాగ్ అన్నీ తెలుసు, యూ డోంట్ హ్యావ్ టు టెల్, హీ నో వాట్ హీస్ డూయింగ్ అని చెప్పేసి అన్నారంట. ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్కి, నా ఫేవరెట్ యాక్టర్కి రావటం మంచి కిక్ ఇచ్చిన విషయం. ఇట్లాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ దిస్ ఇస్ జస్ట్ వన్ మూమెంట్. యు ఆర్ వెరీ యంగ్, టూ యంగ్ మీరు. ఇప్పుడు దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్గా, కానీ వర్క్ చేసిన వాళ్ళందరూ సీనియర్స్. లైక్ అంటే అంటే నరేష్ గారు కానివ్వండి, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి. లైక్ అంటే వీళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ అంటే సీనియర్ యాక్టర్స్ కాబట్టి మీకు ఏమైనా అంటే సీనియర్ యాక్టర్స్ అండ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు. జంధ్యాల గారి దగ్గర నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్ తో వీళ్ళు వర్క్ చేశారు. బ్రహ్మానందం గారి గురించి శ్రీలక్ష్మి గారి మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పటికీ మన బ్రహ్మి గారు కానివ్వండి, నరేష్ గారు కానివ్వండి, చాలా రెగ్యులర్ గా కనబడుతూ ఉంటారు. ప్రతి ఆల్మోస్ట్ ఒక 10 ఫిలిమ్స్ లో 8 ఫిలిమ్స్ లో వీళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి లైక్ అంటే ఎప్పుడైనా ఏమైనా సజెషన్స్ వచ్చేవా మీకు? ఒకటి వాస్తవంగా చెప్పాలి అంటే చాలా బ్లైండ్ గా బిలీవ్ చేస్తారండి నన్ను. డైరెక్టర్ కి ఫుల్ రైట్స్ ఇచ్చేసారు. లైక్ అంటే లైక్ నేను లైక్ లిటరలీ సజెషన్ కింద ఇప్పుడు పెద్దగా వచ్చింది ఏం లేదు, కానీ వెన్ ఎవర్ దే యూస్ టు సర్ప్రైజ్ మీ విత్ యాక్టింగ్. అంటే నేను ఒక లెవెల్లో అనుకుని ఉన్న దాన్ని సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం లాంటివి జరిగాయి, కానీ బట్ దే బ్లైండ్లీ ట్రస్టెడ్ మీ అండి. అవునా? ఓకే. అండ్ నెక్స్ట్ లైక్ అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళతో మీరు వర్క్ చేసినప్పటికీ కూడా ఏంటంటే ఇందులో మళ్ళీ కొంతమంది ఇప్పుడు ఆ సన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ మళ్ళీ న్యూ వన్ కదా. సో అంటే లైక్ మీరు అనుకున్నట్లుగా యాజ్ టీజ్ గా క్యారెక్టర్స్ అనేవి అలా వచ్చాయని చెప్పేసి మీరు ట్రస్ట్ చేస్తున్నారు, యు ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడా? టోటాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నానో దాన్ని ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేయగలిగామండి. Right. They did great job. And what is your next project like? అంటే మీనంటే ఒక ఇండస్ట్రీలో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మేము అడుగుతాము. సో ఆల్రెడీ మీరు మంచి హిట్ ఇచ్చేసి ఉన్నారు. నిన్నటి నుంచి వాట్ ఈజ్ అనురాగ్ అనేది ప్రూవ్ అయింది, అనురాగ్ గురించి బయట మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ మూవీ అంటే లైక్ ఇలాంటి మూవీ ఒక ట్రావెల్ ఒక ట్రిప్ అనేది మీరు చేసున్నారు తీసున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ ఐఎమ్ టూ ఎర్లీ టు డిసైడ్ డ్రీమ్ ప్రాజెక్ట్, కానీ ఎవ్రీ ఫిల్మ్ షుడ్ బి డిఫరెంట్ అండి. అంటే అది ఖచ్చితంగా వీరాంజనేయులు విహారయాత్ర అలా మట్టుకు ఉండకూడదు అన్నది నా ఫీలింగ్. సిమిలారిటీ అనేది ఉండకూడదు, ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. టేక్ కృష్ణవంశీ గారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పెళ్లాడితో చేసి సింధూరం చేశారు. టేక్ వివేక్ ఆత్రేయ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అంటే సుందరానికి చేసి నౌ హీస్ డూయింగ్ సరిపోదా శనివారం. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ జానర్స్. మంచి డైరెక్టర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అండ్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? లైక్ ఇప్పుడున్న ప్రెసెంట్ డైరెక్టర్స్ లో మీనంటే ఇప్పుడు అని కాదు అప్పటికి ఇప్పటికి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? అండ్ మెనీ డైరెక్టర్స్ అండి. ఐ కాంట్ లిమిట్ టు 1 or 2 డైరెక్టర్స్, కానీ మణిరత్నం గారు చాలా ఇష్టం, లైక్ విశ్వనాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ, అండ్ దెన్ కరెంట్ జనరేషన్ లో వివేక్ ఆత్రేయ ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్. మంచి అంటే కృష్ణవంశీ గారు ఫర్ షూర్. ఓకే. అండ్ లైక్ అంటే మీన్ ఇలానే లైక్ అంటే కామెడీ రిలేటెడ్ ఉండొచ్చా లేకపోతే డిఫరెంట్గా ఉండొచ్చు? అంటే మీరు ఇందాక చెప్పారు నిన్నే పెళ్ళాడుతా చెప్పారు, సింధూరం చెప్పారు, సో మిమ్మల్ని కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్? అలాగే ఉండాలని అనుకుంటున్నా కెరియర్. సో నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇంకో డైరెక్టర్ తో ఎవరితోనైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు అనురాగ్ గురించి కూడా మాట్లాడాలి అంటారు. జస్ట్ గ్రేట్ఫుల్. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఐ యామ్ వెరీ హ్యాపీ. యా డెఫినెట్లీ ఇట్ విల్ బి సార్, బికాజ్ యూ డిజర్వ్ ఇట్. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనురాగ్ గారు. చాలా మంచి ఫిల్మ్ ఇచ్చారు. ఇట్ ఈస్ వెబ్ ఫిల్మ్ ఆల్సో. ఏంటంటే మాకు చాలా అంటే ఒకసారి చూస్తే సరిపోవట్లేదు, అంటే మీకు డైరెక్టర్ గా ఎంత
ఎంత మంచి క్రేవింగ్స్ ఉన్నాయో యాజ్ అన్ ఆడియన్ గా మాకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఆ కామెడీని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా మీరు ఆ మూవీని ప్రెజెంట్ చేశారు. అండ్ మీరు ఇంకా ఫ్యూచర్ లో చాలా హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలానే మాకు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. అండ్ వేరే డైరెక్టర్స్ కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండాలి అని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.